అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా నేడు మాంచెస్టర్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఓడి రెండో టెస్టులో గెలిచిన భారత్ మూడో టెస్టులో తడబడి 1-2తో వెనుకబడింది. ఈ కీలక మ్యాచ్లో గెలుపు లేదా డ్రా సాధిస్తేనే సిరీస్ ఆశలు నిలుస్తాయి. గాయాలు, తుది జట్టు ఎంపికలో అనిశ్చితి భారత్కు సవాలుగా మారాయి. భారత జట్టులో మార్పులు సంభవం. ఓపెనర్లు లోకేష్ రాహుల్, యశస్వి జైస్వాల్ బలమైన ఆరంభం ఇవ్వాలి. సాయి సుదర్శన్, నితీష్ రెడ్డి స్థానంలో తిరిగి జట్టులోకి రానున్నాడు. శుభ్మన్ గిల్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. వరుస వైఫల్యాల తర్వాత కరుణ్ నాయర్ కు మరో అవకాశం దక్కనుంది. రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకొని ఆడటం సానుకూలం. రవీంద్ర జడేజా మంచి ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ జట్టును ముందుండి నడిపించాలి. నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్ గాయాలతో దూరం అవ్వడంతో శార్దుల్ ఠాకూర్ లేదా ప్రసిద్ధ కృష్ణ ఆడనున్నారు. అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్ విజయంతో ఉత్సాహంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్ బౌలింగ్ లో రాణిస్తున్నారు. జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, బెన్ డకెట్ బ్యాటింగ్ లో కీలకం. బెన్ స్టోక్స్ జట్టును దూకుడుగా నడిపిస్తున్నాడు. షోయబ్ బషీర్ స్థానంలో డాసన్ ఆడుతున్నారు. వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ను ఆపాలంటే భారత్ అసాధారణ ప్రదర్శన చేయాలి.